హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయనగరం ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. మన ఛానల్ని ఇంతలా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, అదేవిధంగా లైక్ చేస్తూ ఈ వీడియోని బూస్ట్ చేస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మనం ఈ వీడియో యొక్క థంబ్నెయిల్ కనుక చూసుకున్నట్లయితే టీచర్ని కావాలనుకుంటున్నా బట్ టట్టడు పుడుతుంది, దీని అమ్మ జీవితం, డోంట్ మిస్ ఇట్, డిఎస్సి బిఎడ్ డైట్ అర్హత సరిపోదా? దీని గురించి ఇక్కడ ఉన్న మ్యాటర్ని బట్టి మనం వీడియోలో మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది డైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మినిమం టీచర్ పోస్ట్కి అర్హత అనేది 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే డైట్ అయిపోతుంది. 20 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు టీచర్ కోసం చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. కొంతమంది టెట్ క్వాలిఫై అవుతారు, కొంతమంది టెట్ క్వాలిఫై అవ్వలేరు, కొంతమందికి ఏజ్ బోర్ అయిపోయి అసలు ప్రిపేర్ అవ్వలేరు. ఇన్ని సమస్యల మధ్యన ఈ డిఎస్సిని ఎలాగైనా రాయాలి, టీచర్ని అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతమంది కామెంట్లో తెలియచేయండి. అయితే నేను 4 ఆప్షన్స్ ఇస్తున్నా. మీరు టీచర్ పోస్ట్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళ అయితే ఈ నాలుగు ఆప్షన్స్ 0 ఆప్షన్స్తో కలిపి 5 ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్లో ఉన్నారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? 0 ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే రిజర్వేషన్ లేకుండా డిఎస్సి, రిజర్వేషన్ లేకుండా డిఎస్సి, టెట్ కావచ్చు, టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు, ఎలా అయినా పెట్టుకోండి డిఎస్సి, మేము సాధిస్తాం. రిజర్వేషన్ లేకుండా పెడితే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో మేముంటాం అనుకునే వాళ్ళు ఆప్షన్ 0ని కామెంట్లో టైప్ చేయండి. అదేవిధంగా ఆప్షన్ 1లోకి వెళ్ళే ముందు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్. కామెంట్లో టైప్ చేయండి. ఆప్షన్ 1 వెయిటేజీ 20%తో డిఎస్సి, వెయిటేజీ 20%తో డిఎస్సి, టెట్లో వచ్చిన వెయిటేజీ అదేవిధంగా డిఎస్సి ఈ 2 కలిపి. సో ఇలా ఉంటే మేము డిఎస్సి సాధించగలం. టెట్ వెయిటేజీ డిఎస్సి 80 మార్క్స్ ఉంటే మేము ఉద్యోగం సాధించగలము. మాకు టెట్లో తక్కువ మార్కులు ఉండొచ్చు, ఎక్కువ మార్కులు ఉండొచ్చు, డిఎస్సిలో తక్కువ మార్కులు ఉండొచ్చు, డిఎస్సిలో ఎక్కువ మార్కులు ఉండొచ్చు. ఏదో ఒక విధంగా మేము ఇందులో విన్ అవ్వగలము లేదా విన్ అవ్వలేము అనుకునేవాళ్ళు కామెంట్లో టైప్ చేసేయండి. 80 మార్క్స్ టెట్ వెయిటేజ్తో 20% డిఎస్సి. అదేవిధంగా ఆప్షన్ 2లోకి వెళ్ళే ముందు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎవరు? కామెంట్లో పెట్టేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆప్షన్ 2 వెయిటేజీ లేకుండా టెట్ కమ్ టీఆర్టీ, వెయిటేజీ లేకుండా టెట్ కమ్ టీఆర్టీ 180 మార్క్స్, వెయిటేజీ 20% వెయిటేజీ పెడితే మేము టెట్ సపరేట్గా చదువుతూ మళ్ళీ డిఎస్సి చదవాలి. టెట్లో వెయిటేజీ అనేది మాకు చాలా ఇబ్బంది పడుతుంది, సిలబస్ కూడా చాలా ఎక్కువ. సో మేము అందులో ఉండలేము. ఆప్షన్ 2 అయితే కొంతవరకు బెటరు. టెట్ కమ్ టీఆర్టీ ఒకేసారి ఎగ్జామ్ అయిపోతుంది, 180 మార్క్స్ పెడతారు. ఇందులో అయితే కొంతవరకు బెటరు, మేము ఇందులో విన్ అవ్వగలము, ఇందులో సాధించగలము పోస్ట్ అనుకునే వాళ్ళు కామెంట్లో పెట్టండి. లేదు ఈ సిలబస్ కూడా ఎక్కువే, టెట్ చదవాలి, అట్ ది సేమ్ టైం డిఎస్సి సంబంధించిన మెటీరియల్ కూడా చదవాలి, సో ఇది కూడా మాకు కష్టం అనుకునే వాళ్ళు కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా ఆప్షన్ 3కి వెళ్ళే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? చీఫ్ మినిస్టర్. కామెంట్లో పెట్టేయండి. ఆప్షన్ 3 అసలు టెట్ లేకుండా కేవలం డిఎస్సి 100 మార్కులకి
అసలు టెట్ లేకుండా కేవలం డిఎస్సి 100 మార్కులకి. టెట్ విపరీతమైన సిలబస్, అది చదివి దాని వెయిటేజ్ వస్తుందో రాదో, రాకపోతే నేను టీచర్ని అవ్వలేనేమో, ఇంత భయం. అదే డిఎస్సి పెట్టేస్తే మేము బీఈడీ చేసాం, మేము డైట్ చేసాం. బీఈడీ డైట్ చేసిన వాళ్ళకి టెట్ అవసరమా? కేవలం డిఎస్సి పెడితే సరిపోతుంది కదా. 2008లో కండక్ట్ చేశారు, అంతకుముందు కండక్ట్ చేశారు. ఆ విధంగా కండక్ట్ చేస్తే నేను విన్లో ఉంటాను అనుకునేవాళ్ళు కామెంట్లో తెలియచేయండి. అబ్బో ఇలా వద్దంటే బాబు మాకు టెట్టే కావాలి, మాకు టెట్ కమ్ టీఆర్టీ కావాలనుకునే వాళ్ళు కూడా కామెంట్ టైప్ చేయండి. అదేవిధంగా ఆప్షన్ 4లోకి వెళ్ళే ముందు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇంకెందుకు ఆలస్యం కామెంట్లో పెట్టేయండి. ఆప్షన్ 4 టెట్, డిఎస్సి, టెట్ కమ్ టీఆర్టీ లేకుండా బిఎడ్ డైట్ చేసిన వారికి రిజర్వేషన్ అండ్ ఏజ్ ప్రకారం ప్రతి సంవత్సరం ఖాళీ అయిన బడుల్లో టీచర్ పోస్టులు ఇచ్చుకుంటూ పోవడం. రిజర్వేషన్ లేకుండా ఏజ్ ప్రకారం ఖాళీ బడుల్లో టీచర్ పోస్టులు ఇచ్చుకుంటూ పోవడం. సో మీరేమనుకుంటున్నారు? నాకు ఏజ్ 41+, నాకున్న పరిస్థితుల్లో నేను డిఎస్సికి ప్రిపేర్ అవ్వలేను. ఎందుకంటే నేను రెక్కాడితే కానీ డొక్కాడిని పరిస్థితిలో ఉన్నాను. నేను ప్రతిరోజు కష్టపడితే నాకు 600 రూపాయలు, 500 నుంచి 600 రూపాయలు వస్తాయి. నా 2 పిల్లలు చదివించుకోవాలి, ఇంటిని పోషించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, నానా ఇబ్బందులు ఉన్నా. అంతకుముందు 2 years ఇలాగే చేశా, పోస్టులు లేవు, అప్పులు పాలైపోయారు. సో నాకు డిఎస్సి అంటే భయం లేదు. నా పరిస్థితులు డిఎస్సిని ఈ టెట్ని ప్రిపేర్ అవ్వకుండా అడ్డుపడుతున్నాయి. ఇది అమ్మ జీవితం. ప్రతి ఒక్కరు అంటున్నారు మీ ఊళ్ళో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ అబ్బాయికి ఇంకా రాలేదని మా అమ్మని ప్రశ్నిస్తూ ఉంటారు. మా అమ్మ మొన్నే ఫోన్ చేసి, నాయన ఏదో టీచర్ పోస్టులు పడినాయి అంట కదా, అందరికీ నీ బోటు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, అందరు బాగానే ఉన్నారు, నువ్వు ఎందుకురా ఆ బట్ట పని చేసుకుంటూ అలా ఫ్యామిలీని పోషించుకుంటా, పోస్ట్ రాయిరానన్న ఉద్యోగం వస్తుందేమంటది. కానీ ఇక్కడ పరిస్థితి తెలియదు. నేను సిటీలో ఎన్ని అవస్థలు పడుకుంటూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ ఇంటికి రెంట కట్టుకుంటూ నేను ఒక్కరోజు కనుక పనికి వెళ్ళకపోతే ఆర్థికంగా నేను చాలా వెనకబడిపోతాను. ఎందుకంటే నా వెనకాల ఆస్తుపాస్తులు అనేవి లేవు, నాకు ఎవరు సపోర్ట్ లేరు. సో అయినా సరే నేను ఎంతో కొంత ప్రయత్నిస్తాను తప్ప రేస్లో ఉంటాలో లేదో అనేది ఆ దేవుడి దయ. కానీ నాకు ఆప్షన్ 4 అంటే ఇష్టం. ఎందుకంటే టెట్ ఉండదు, డిఎస్సి ఉండదు, టెట్ కమ్ టీఆర్టీ లేకుండా చక్కగా నేను బీఈడీ చేశాను, ఏజ్ ఉంది, రిజర్వేషన్లు ఇస్తే ఓకే, రిజర్వేషన్ లేకపోయినా ఓకే, ప్రతి సంవత్సరం ఖాళీ అయినా బడుల్లో ప్లేసుల్లో టీచర్ పోస్టు ఇచ్చుకుంటూ పోతే నాలాంటి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అలా మీరు కనుక అనుకుంటే, నాకు ఈ ఆప్షన్ బాగుంది అనుకుంటే ఈ ఆప్షన్ని టైప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? సో చూసారు కదా, ఆప్షన్ 0, 1, 2, 3, 4 కేవలం బిఎడ్ డైట్ చేసి చాలా మంది లక్షల్లో ఉన్నారు. సో మన యొక్క బాధని వ్యక్తపరచడం కోసం మాత్రమే ఈ వీడియో, ఎవరిని కించపరచడానికి కాదు. దయచేసి ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. విజయ్ ఫేమస్ టీవీ, మన టీవీ. టీవీ మీన్స్ ఇక్కడ టాలెంటెడ్ విక్టర్స్, ప్రతిభావంతులైన విజేతలు అని అర్థం. సో బాయ్, జై హింద్.